గరుత్మంతుడు హాయిగా ఉన్నాడు. ఆయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే శుభ్రంగా మాడి మసి అయిపోయి పైనుంచి కింద పడిపోయారు. అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రం ఏమిటంటే ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుడు. ఎంత బుద్ధి లేని వాడివిరా, నీకు బుద్ధి ఉండద్దండి. అసలు నిజంగానండి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఇవన్నీ. అది గడుసుతనం అనుకుంటారు కానీ చిచ్చి ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు అనేటటువంటి పరిస్థితి ఉండదు కొంతమంది దగ్గర. రే మేకు కొట్టాలి, పక్కింటికి వెళ్ళి శక్తి పట్టరా అంటే ఆ కొడుకెళ్ళి ఆ పక్కింట్లో అడిగి వచ్చి అన్నాడు, నాన్నగారండి వాళ్ళకి సుత్తి ఉందిట కానీ ఇవ్వరట. అంటే ఏం ఎందుకు ఇవ్వరు? మేకులు కొడితే వాళ్ళ సుత్తి సొట్టలు పడుతుందట, అందుకని ఇవ్వరు. సుత్తి సొట్టలు పడుతుందా మేకు కొడితే? ఎంత స్వార్థం రా, మన సుత్తే ఉంది పట్టరాదుగో బూట్లో. అంటే దానికి ఏమి ఇంకా చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాం. మనం ఎవరి మీద తప్పుతో చేశామన్న దాని గురించిన తాపత్రయమే తప్ప అసలు మనం ఇలా మాట్లాడచ్చా అనేటటువంటి ధోరణి ఏమీ ఉండదు లోకంలో. కాబట్టి ఆవిడ గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది. పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీసుకెళ్ళండి, మరి ఆవిడేగా చెప్పింది తీసుకెళ్ళమని. పిల్లలందరూ చచ్చిపోయారు, నీవు బుద్ధిహీనుడవు, నీకు బుద్ధి లేదు అని నింద చేసి ఆవిడ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేసింది. నరసుర సిద్ధకిం పురుష నాగ నభశ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వీచిమండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురంధర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పకశాసన అంటే ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ, ఓ లోకసుందర మహానుభావ, దేవతలు కిన్నెరులు కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను అనువర్తించి నీ యందు భక్తితో ఉండి నీ శాసనాన్ని ఔదలదాల్చి అభ్యున్నతిని పొందుతూ ఉంటారు. ఇవాళ నా కుమారులు సూర్యమండలం వైపుకు వెళ్లబోయి ఆయన యొక్క తీవ్రమైన వేడి చేత శరీరాన్ని విడిచిపెట్టి కింద పడిపోయారు, మరణించారు. కాబట్టి నీవు వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థన చేసింది. త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. అందుకే ఎప్పుడైనా ఈశ్వరానుగ్రహం కలగలేదు అంటే దానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి సరిగ్గా నమ్మి పూజించలేదు అని గుర్తు తప్ప ఈశ్వరుడు ఎందు దోషమున్నది అని మీరు అనకూడదు. శంకర భగవత్పాదులు జన్మించాలని కాదు సంకల్పం, కొడుకు పుట్టాలి అని. శివగురువు ఆర్యాంబ త్రిశూర్ క్షేత్రానికి వెళ్లి భజన చేశారు. భజన అంటే 41 రోజులు పైచిలకు అక్కడ ఉండి ఈశ్వరుణ్ణి సేవిస్తారు. అలా సేవించారు. సేవిస్తే వాళ్ళకి కొడుకు పుట్టేటటువంటి అదృష్టం కనపడలేదు, ఈశ్వర దర్శనం కాలేదు. శివగురు వచ్చి ఆర్యాంబతో అన్నాడు, ఇక్కడ ఇన్ని రోజులుండి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాం కానీ ఆయన మనల్ని అనుగ్రహించలేదు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని నేను అనుకోవట్లేదు, భగవంతుడు అనుగ్రహించట్లేదు, కాబట్టి ఆపు చేసి వెళ్ళిపోదాం అంటే వెంటనే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా మనుష్యే. దేవతల తప్పు అని అనకు, నీవు సక్రమంగా చేసి ఉంటే దేవతలు అనుగ్రహించి ఉండేవారు, ఈశ్వరుడు కనపడేవాడు. నీవు సక్రమంగా చెయ్యలేదు, నువ్వు చెయ్యలేదు కాబట్టి ఈశ్వరుడు కనపడలేదు. నీ ఎందు దోషం అనకు తప్ప ఈశ్వరుడు ఎందు దోషం అనకండి. అందుకు కదండి సాక్షాత్ పరమేశ్వరుడే ఆవిడ గర్భవాసమే చెయ్యాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆవిడ యొక్క విశ్వాసం. ఇప్పుడు శివగురు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. పరమశివుడు సాక్షాత్కరించి నేనే నీకు కుమారుడిగా పుడుతున్నానని సాక్షాత్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కాలటివాసి అయినటువంటి శంకర భగవత్పాదులుగా నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ, జటాజూటంతో ఉండే పరమేశ్వరుడు బోడిగుండుతో ఉండే పరమేశ్వరుడుగా ఈ లోకంలో పుట్టి ఆర్యాంబ గర్భవాసం చేసి శంకర భగవత్పాదులుగా పుట్టి భారతదేశం నలుచెరగల పాదచారి అయి సంచరించి అధార్మికమైన వేద ప్రమాణములు తిరస్కరించే వాదనలను ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతము యొక్క ప్రామాణ్యమును స్థిరీకరించి ఆయన కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైతం వేదాంతర్గతమైన ప్రామాణికమైన అద్వైత సిద్ధాంతాన్ని రుజువు చేసి
మళ్లీ అవైదికమైనటువంటి మతములు భారతదేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 వైపులా 4 పీఠములను కాపు పెట్టి ఆ పీఠాలకి పరంపర ఏర్పాటు చేసి ఎక్కడ ఏది ఆమ్నాయం జరగాలో నిర్ణయించేసి కంచికామకోటి పీఠానికి తాను స్వయంగా ఆధ్యక్షం వహించి పీఠాధిపతి అయి మహానుభావుడు భారతదేశానికి ఇంతగా సనాతన ధర్మ వైభవాన్ని అందించిన శంకర భగవత్పాదుల అవతారంగా పరమేశ్వరుడు భూమండలానికి రావడానికి కారణం ఆనాడు ఆర్యాంబ అన్న ఒక్క మాట, దేవతలది కాదు దోషం నీదే అని అంది కాబట్టి వచ్చింది శంకరాచార్యుల వారి అవతారం. దేవతల మీద నమ్మకం నీకుండి ప్రార్థన చేస్తే దేవతలు పలుకుతారు. అసలు విశ్వాసము నీకు లేకపోతే కలడు కలండనుడు వాడు కలడో లేడో సంశయాత్మా వినశ్యతి. ఆ అనుమానం ఎక్కడుంటుందో ఆ విశ్వాసము లేని చోట ఈశ్వరానుగ్రహము ఉండదు. ఏదో 10 రాళ్లతో పాటు అదో రాయి అనుకున్న వాడికి కాదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు ఉంటుంది. యథార్థంగా జరిగేయండి. ఒంటి నిండా నగలు దిగేసుకుని రైలు లేట్ అయిపోయి ఆ తిరువన్నామలలో దిగి ఒక ఆవిడ పెళ్లికి వెడుతోంది. వెడుతూ ఆటో వాడిని పిలిచి ఫలానా వీధిలో పెళ్లివారింటికి వెళ్ళాలి, తీసుకెళ్ళమని అడిగింది. అడిగితే అలాగేనని ఎక్కించుకుని అతను అరుణాచలం కొండలో ఉన్నటువంటి చెట్లలోకి తీసుకుపోతున్నాడు ఆటో. ఆవిడ బంగారాన్ని ఒలిచి దోచుకుందామని. ఆవిడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక అరుణగిరి వంక చూసి ఇది స్థూల శివుడు అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాను, నేను పరమేశ్వరుడి పాదముల చెంత నిలబడి ఉండగా వీడు నా బంగారం ఒలవగలడా? ఆవిడ ప్రార్థన చేసింది. శివ, నేను నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నాను, వీడు నా ఒంటి మీద చెయ్యేసి బంగారం ముట్టుకోగలడా? నువ్వు నన్ను కాపాడుతున్నావు అందంటే ఆవిడ కొండ చూడలేదు, ఈశ్వరుణ్ణి చూసింది. అంతే. ఉత్తర క్షణం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, బాగా చదువుకున్నది. ఈలలు వేసుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి పోలీసులు వచ్చి ఆటో వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆవిడ నెంబర్స్ రాసుకుని నన్ను రక్షించారు కాబట్టి గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తానని చెప్పి ఆవిడ పెద్ద అధికారి భార్య. ఆవిడ మర్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసింది ఆ నెంబర్స్ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరని. పోలీస్ స్టేషన్లో చెప్పారు అసలు ఆ నెంబర్స్ ఉన్న కానిస్టేబుల్స్ లేరు, ఆ నెంబర్స్ లేరు ఇక్కడ. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కావ్యకంఠ గణపతి ముని అన్నం కోసం ఏడుస్తుంటే గణపతి గుడి ఇల్లుగా మారి అందులోంచి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టి తాంబూలం ఇస్తే తాంబూలాన్ని పక్కన పెట్టుకుని అన్న తమ్ముడు పడుకుని నిద్రపోయారు అరుణాచలంలో. తెల్లవారి నిద్ర లేచేసరికి అది గణపతి దేవాలయం. అమ్మవారు రాత్రి ఇచ్చిన తాంబూలాలు కూడా వాళ్ళ పక్కన పెట్టి ఉన్నాయి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. నీకు ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం నీకుంటే నిన్ను ఎలా గట్టెక్కించాలో ఈశ్వరుడికి తెలుసు. ఆ జల స్పర్శ చేత ఆ చనిపోయినటువంటి పాములన్నీ మళ్ళీ బతికాయి. చాలా సంతోషించింది. మళ్ళీ ఆ పాములన్నింటినీ గరుత్మంతుడికి అప్పచెప్పింది. సూర్యమండలం వైపుకు మాత్రం ఎప్పుడూ తీసుకెళ్ళకు, వాళ్ళని ఇతరమైనటువంటి వైపుకి తిప్పుతూ ఉండండి. ఆయన ప్రతిరోజు తీసుకెడుతున్నాడు, తిప్పుతున్నాడు. ఒకానొక రోజున ఆయన మనసు కుండింది. ఏమిటిది, నేను ఎందుకు ఇలా ఊడిగం చేయడం? ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, నేను ఎందుకు అసలు ఈ పావుల్ని ఇలా తిప్పుతూ ఉండడం? ఈ పావుల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను. అమ్మ ఎందుకు చేస్తుంది వినతకి ఇలా సేవ? నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ? కాబట్టి ఈ మాట పావులను అడుగుదాం, ఈ మాట కద్రువును అడుగుదాం ఆయన అనుకోలేదు. ఈ మాట అమ్మను అడుగుదాం అనుకోలేదు. యుక్తాయుక్త విచక్షణ అని ఒకటి ఉంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఏది పడితే ఏది, ఎవరిని పడితే వారిని ప్రశ్నించకూడదనేటటువంటి అధికారము పిల్లల దగ్గర నుంచి తీసేసి మమ్మల్ని అడుగు తప్ప నువ్వు స్వతంత్రంగా పెద్దవాళ్లతో మాట్లాడే పరిపక్వత నీకు రాలేదు, నువ్వు మాట్లాడకూడదు అలాగా. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని నేర్పితే ఇంకొకలా ఉంటుంది. నేను స్వోత్కర్షకి చెప్పాను అని మీరు అనుకోకపోతే మీతో మాట మనవి చేస్తాను. మాకు 18-19 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎప్పుడైనా అటుగా వెళితే నీకెందుకురా, ఇది చదువుకోవలసిన వయసు, నీకెందుకు ఈ విషయాలు, వీళ్ళు చదువుకో. నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ సలహా కావలసి వచ్చినప్పుడు నిన్ను అడుగుతావు, అప్పుడు మాట్లాడదు. ఇప్పుడు నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు, నువ్వు సలహా చెప్పక్కర్లేదు, నీ చదువు నువ్వు చదువు. అది
ఆనాటి నుంచి ఈనాటి వరకు అనవసరపు విషయాల జోలికి వెళ్ళి ప్రతి విషయాన్ని అదెలాగా ఇదెలాగా, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడికి ఎంత ఆస్తుంది, వాడికి అప్పు ఎంత ఉంది, ఇవన్నీ అడగాలనే తాపత్రయం లేకుండా చేసింది. అది మనకెందుకు అనేటటువంటి స్పృహని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అది ఇవాళ కించిత్ సంస్కారం ఎక్కడైనా నిలబడితే అది నా గొప్ప కాదు, అది పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గౌరవం, అది వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కార బలం. మీరు మహాభారతంలో ఏ చిన్న విషయాన్ని విస్మరించడానికి ఉండదు. ఇంత బలం ఉంది కదా అన్న ఆలోచన రాగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద తాను కోపంతో ఉన్నాడో, ఎవరి వలన ఖేదపడుతున్నాడో వాళ్ళ మీద తిరగబడే లక్షణం వస్తుంది. కానీ ఆయన అలా తిరగబడలేదు. నాతో నేను సర్వీస్లో జాయిన్ అయిన కొత్తల్లో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఏమయ్యా, నువ్వు చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యావు, నేను రిటైర్ అయిపోతాను 2 ఏళ్లలో, నీకొక్క సలహా చెప్పాలనిపిస్తోంది కోటేశ్వరరావు, కాబట్టి సలహా చెప్తాను, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో, నేను 2 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతాను. ఎప్పుడైనా సరే ఆఫీసులో అందరికన్నా పెద్ద అధికారితో దెబ్బలాడడం అన్నది నీ జీవితంలో జరిగితే ఇక నువ్వు సర్వీస్లో ఉండడానికి ఇష్టపడను, ఇక ఈయన దగ్గర నుంచి నేనన్నా వెళ్ళిపోతాను, రిజిగ్నేషన్ అన్నా ఇచ్చేస్తాను అన్న ధైర్యం ఉంటే దెబ్బలాడు. ఇక ధైర్యం లేకపోతే ఎప్పుడూ దెబ్బలాడవద్దు పై అధికారులతో. పై అధికారుల యొక్క శక్తిని ప్రశ్న వేయవద్దు. వాడికి ఏం తెలుసండి అని అనద్దు. తెలుసో తెలీదో ఆ పదవిలో కూర్చోబెట్టారంతే. ఆయనకి గౌరవించి ఆయన చెప్పింది చేయడం నువ్వు నేర్చేసుకోవు, ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ భార్య బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు ఏమైనా అవతల వారి సమర్థతని నువ్వు విచారణ చేసినా ఇప్పుడు ఆయన్నేం పదవిలోంచి తీసి నిన్ను కూర్చోబెట్టరు. 2, నువ్వు ఆయనతో దెబ్బలాడితే అధికారం ఆయనది, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టగలడు, నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టగలవు. నువ్వు ఇబ్బంది పడి ఇంటికి వచ్చి ముఖం ఇలా పెట్టుకుని భార్యా బిడ్డల మీద దెబ్బలాడితే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. కాబట్టి ఈసారి దెబ్బలాడడం అంటూ జరిగితే నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకేం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నాకు నచ్చక దెబ్బలాడడం అంటూ జరిగిన నాడు ఆయన నా మాట విని నేను చెప్పిన మాట గౌరవించకపోతే నేను మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోగలను అని అనుకుంటే దెబ్బలాడు. అంతకాలం ఎప్పుడూ దెబ్బలాడవద్దు. నాకు ఇప్పటికీ ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుందో తెలుసా అండి? అధికారులతో తొందరపడి దెబ్బలాట పెట్టేసుకుని నానా అగచాట్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి కుటుంబాలను ఇబ్బందులు పెట్టేసుకుని అల్లరి పడిపోయి జీవితంలో వ్యధ చెందిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగి ఎంతమంది ఉంటారో. బీ ప్రాక్టికల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్. కొన్ని మీరు హేతువుని యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం కుదరదు. యథార్థం ఏదో దాన్ని మాత్రమే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తొందరపడి దెబ్బలాడడం చాలా తేలిక. తొందరపడి దెబ్బలాడేస్తే విషయము జటిలమైపోతుంది. వినత తప్పించుకోగలరా దాస్యం నుంచి? గరుత్మంతుడు తప్పించుకోగలరా దాస్యం నుంచి? కాబట్టి ఆయన పరిణతి అన్న మాటకు అది గుర్తు. పిల్లవాడయ్యి ఉండొచ్చు గరుత్మంతుడు, ఎవరిని అడగాలో వారిని అడిగాడు. వెళ్ళి అమ్మని అడిగాడు. అమ్మని అడిగేటప్పుడు కూడా ఎంత చక్కగా అడిగాడో చూడండి. ఏమిటమ్మా ఇష్టం వచ్చినట్టు అలా ప్రవర్తిస్తుంది పిన్ని, అలా పెద్దమ్మ అని అనలేదు. ఎందుకని ఉండడు? మీరు ఒక్కటే గుర్తించవలసి ఉంటుంది. అలా అనలేకపోయాడు అంటే వినత ఒప్పుకోదు అని మీరు గ్రహించాలి. తప్పు. పెద్దమ్మ వల్ల ఇబ్బంది వచ్చినా ఆవిడ అమ్మ కన్నా పెద్దమ్మ కాబట్టి పెద్దమ్మ ఏం చెప్పినా ఆశీర్వచనమే తప్ప నువ్వు పెద్దమ్మను అలా ధిక్కరించకూడదు. నువ్వు వాళ్ళని అలా అనకూడదు, వాళ్ళు అన్నయ్యలు అని ఆవిడ ఏదో మంచి నేర్పింది. నేర్పకపోతే తాను తిరగబడకుండా వినతనెళ్ళింది కడిగాడు. ఆ పరిణతి కదు గరుత్మంతుణ్ణి శ్రీ మహావిష్ణువుకి వాహనం చేసింది, ఆయన ధ్వజం మీద గుర్తు చేసింది. ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తల్లి బిడ్డల్ని పెంచినటువంటి స్థితిలోంచి వస్తోంది. మహాభారతం మనకే నేర్పుతుంది విషయాల్ని. అది తెలుసుకోనప్పుడు మనం పొందేటటువంటి వైక్లభ్యాన్ని కూడా పరోక్షంగా మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి, ఆయత పక్షతుండ హతినక్కుల శైలములెల్ల నుగ్గుగాజేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను వరికిం పనుల్ సేయను
ఏమి కారణము చెప్పుము దీని భయోరుహానన. అమ్మా ఏమిటమ్మా ఈ ప్రారంభం? నేను నా రెక్కల యొక్క వేగంతో వెడుతూ నా ముక్కు యొక్క చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా, ధూళి కింద రాలిపోతాయి. అంత బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందిన వాణ్ణి, ఇంత బలం కలిగిన వాణ్ణి, ఇంత తేజస్సున్న వాణ్ణి ఏమి ప్రారంధం అమ్మా? ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను. పనికి మాలిన పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నానమ్మా వీధులన్నీ. ఏమీ ప్రారంధం? నువ్వు చూస్తే ఆ కద్రువుకి సేవ చేస్తున్నావు, ఎందుకు వచ్చిందమ్మా ఇలాగా? దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి? అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, మరి ఎందుకు మన ఇద్దరం ఇలా ఉంటున్నాం? నాకు కారణం చెప్పమ్మా అన్నాడు. అంటే తల్లండి ఇది ఇప్పుడు ఆవిడ ఉన్న మాట చెప్పేసింది, అంటే అతిశయం పోయింది. 500 సంవత్సరాల దాస్యం ఆవిడికి ఇచ్చిన గొప్పతనం ఏమిటంటే ఇదిగో ఈ స్థితి. అందుకే ఏళ్ళనాటి శని వస్తే జాతకంలోకి ఒక అదృష్టంగా భావించండి. అందుకే ఆయన్ని శనీశ్వరుడు అని, శనైశ్వరుడు అని, శనై చరహ. కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇస్తే ఏమవుతుందండి? తట్టుకుని ఓర్పు వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. అంత గొప్ప అనుభవం వచ్చింది కాబట్టి దెబ్బతింటావురా, నేను ఎలా తిన్నానో తెలుసా అని 10 మందికి చక్కగా చెప్పగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఏళ్ళనాటి శని ఒక రకమైన వరం. పైగా మీకు ఇంకొక మాట చెప్పనా? గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క కింకరులండి. శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతాడో తెలుసా? ఆయన అనుగ్రహం కానీ కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా 25 లేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకు పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తుంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గబగబా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తుండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు వస్తుంది, 2 మాటలు కంచెళ్ళు వస్తాయి. కించిత్ కష్టపెడతాడు, కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అప్పమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసి కాళ్ళు దాకుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఒకసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు? అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా, పడుకుందామనున్నా కూర్చుందామనున్నా, సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యంలో. ఆవిడ పోవడం వల్ల ఇప్పుడు పరిణతి వచ్చేసింది.
వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నది ఉన్నట్లు చెప్పేసి, నాయనా ఒకనకొకప్పుడు పందెం కాశాం, ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాను, ఓడిపోయాను, ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను, అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు, నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని, నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయం వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టాను. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది? వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా? తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో అంటాడు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.